ప్రేమను బట్టి, ఆయన ఒక కృపను బట్టి మరొకసారి దేవుడు తన వాక్యాన్ని నా ద్వారా ఈ యొక్క లైవ్ లో చెప్పడానికి ప్రేరేపించిన ఆ దేవాతి దేవునికే మహిమ ఘనతను చెల్లిస్తా ఉన్నాను. ఇదిగో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా యేసుక్రీస్తు వారి నామంలో ఈ రోజు ఖచ్చితంగా వారు ఈ వాక్యం విన్న తర్వాత ఖచ్చితంగా వారు నూతన స్థాయికి వెళ్తారు. ఎందుకంటే నేను కాదు కానీ దేవుడే తన మాటను నా నోట్లో పెట్టి ఈ వాక్యం ప్రకటించని చెప్పినప్పుడు నేను ఈ మాటలు పెడతా ఉండగా ఈ మాటలు ఎవరైతే వింటున్నారో ఖచ్చితంగా దేవుడు మా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. అయితే వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన అనేది మనం చేసుకుందాము. నా ప్రియ పరలోకమందున్న దేవా, నా తండ్రి ప్రభా యేసయ్య, ఇదిగో దేవా నాయన ప్రేమ కలిగిన ప్రభా, ఈ యొక్క సాయంకాల సమయం వద్ద తండ్రి ప్రభా మీరు ఇచ్చిన యొక్క తరుణాన్ని బట్టి కృపను బట్టి కూడా దేవా తండ్రి ప్రభా మీకే సమస్త మహిమ ఘనతను చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ఇదిగో దేవా తండ్రి సమయం ముందు నేను వాక్యం చెప్పడానికి తండ్రి ప్రభా మీరు ప్రేరేపించగా తండ్రి ప్రభా నేను లైవ్ లోకి రాగా తండ్రి. ఇదిగో రాజా ప్రేమ కలిగిన ప్రభా నీ బిడ్డలతో తండ్రి మీరు ఏమైతే మాట్లాడాలని కోరుకుంటున్నారు ప్రభా, మాతో మీరు ఏమైతే చెప్పాలని కోరుకుంటున్నారో ప్రభా ఆ యొక్క మాటలు తండ్రి ప్రభా నేను కాదు కానీ తండ్రి మీరు మాట్లాడమని ప్రార్థిస్తా ఉన్నాను ప్రభా తండ్రి. ఇదిగో మీ యొక్క వాక్కు నా నోట పెట్టి తండ్రి ప్రభా ఈ వాక్యముని తండ్రి ప్రభా యేసయ్య మీరు ఏం ఉద్దేశించారో మా మనసులో ఉండాల్సింది అది మాకు తెలియపరచండి ప్రభా తండ్రి. ఇదిగో దేవా తండ్రి ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో తండ్రి వారందరూ కూడా తండ్రి ప్రభా ఈ వాక్యం తండ్రి ప్రభా 30 60 100 వారు ఫలించేవారుగా అవ్వాలి ప్రభా. ఇది ఈ సమయం తండ్రి ప్రభా ప్రతి ఇబ్బందిని బంధిస్తూ తండ్రి ప్రభా యేసు నామంలో తండ్రి ఈ వాక్యాన్ని తండ్రి ప్రభా మీ ఆత్మ ద్వారా చెప్పడానికి నీ కృప ద్వారా తండ్రి ప్రభా ఈ కార్యాన్ని జరిగించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాను నా ప్రేమ కలిగిన తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అండి. మనం అందరం కూడా మన ఇష్టానుసారంగా మన నోటిని ఉపయోగిస్తా ఉంటామండి. అంటే ఒక్కొక్కసారి ఈ నోటితో మంచి మాటలు మాట్లాడుతూ ఉంటాము, చెడ్డ మాటలు కూడా మనం మాట్లాడుతూ ఉంటాం. అయితే బైబిల్ చెప్తా ఉంది మనము మనకిచ్చిన నోటిని మనం ఎలా ఉపయోగించాలి, ఎలా మాట్లాడాలి అనేది మనకి వాక్యం ఏమని చెప్తుంది ఈరోజు చూద్దాం. ఎందుకనంటే మనం చూసుకున్నట్లయితే దేవుడు ఈ భూమిని దాని సంపూర్ణతను అంతా కూడా దేవుడు ఎలా క్రియేట్ చేశాడంటే తన నోటి మాట ద్వారా క్రియేట్ చేశాడండి. మనల్ని అయితే దేవుడు తయారు చేసి మనలో ఆయన జీవవాయువును ఊది మనల్ని ఆయన స్వరూపంలో చేసుకున్నాడు. అర్థమవుతుందా? దేవుడు సృష్టి అంతటిని కూడా తన నోటి మాట చేత తయారు చేశాడండి. ఏమీ లేని దాన్ని శూన్యంగా ఉన్న భూమిని ఆకారంగా రమ్మని ఆయన పలికిన వెంటనే అది ఆకారం వచ్చిందని. అవునా? మనము కూడా ఆయన స్వరూపంలో ఆయన పొడి చొప్పున చేయబడిన తర్వాత దేవుడు మనకు కూడా నోటికి ఆ సామర్థ్యాన్ని ఇచ్చాడండి. మనం చూసినట్లయితే ఆదాము దగ్గరికి జంతువులు పంపిస్తాడు దేవుడు. అవునా? జంతువులు పంపించినప్పుడు ఆదాము ఏ పేరైతే పెట్టాడో వాటికి ఈ రోజు వరకు అదే పేరు ఉన్నదంటే. అవునా? దేవుడు చూడండి మనకు కూడా మాట్లాడే పవర్, అంటే మనం మాట్లాడే మాటకి ఒక కొంత సామర్థ్యం అనేది దేవుడు ఇచ్చాడు. ఏంటి ఈరోజు చూద్దాం అసలు మన పట్ల మనం నిజంగా మనం మాట్లాడితే ఖచ్చితంగా జరుగుతాయా జరగవా అనేది మనం చూద్దామండి. ఒకసారి మనము ఆ వాక్యంకి వెళ్లే ముందు అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 14వ వచనం. నీవును నీ ఇంటి వారు అందరూ ఏ మాట వల్ల రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంటిని నిలిచిన తనతో చెప్పి ఒక దేవదూతను సంగతి మాకు తెలిపెను. ఇక్కడ మనం ఇది అబ్జర్వ్ చేసినట్లయితే కొర్నేలి అనే ఒక అన్యజనుడు అండి, ఒక వ్యక్తి, అంటే అతను యూదుడి కాడు, ఒక సపరేట్ వ్యక్తి. అయితే అతను ఇజ్రాయెల్ ప్రాంతంలోనే ఉంటున్న వ్యక్తి అనమాట. అయితే ఆ వ్యక్తి కూడా ఎవరు క్రీస్తుని అంటే యూదులు కాని వ్యక్తి కూడా, ఒక అన్యజనుడు కూడా కొంతకాలం ప్రార్థిస్తా ఉంటాడంట, కొన్ని ధర్మకార్యాలు చేస్తా ఉంటాడంట. ఎప్పుడైతే అలా చేస్తాడో అతడు ఒక సమయం ముందు ప్రార్థిస్తా ఉండగా దేవదూత అతను కనబడుతుంది అనమాట. దేవదూత కనిపించి ఏం చెప్తుంది, ఇదిగో నువ్వు ఉన్న ఈ ప్రాంతంలోనే పేతురు అనే ఒక భక్తుడు ఉన్నాడు, అయితే అతన్ని పిలిపించు, అతను పిలిపించినప్పుడు అతను నీకు ఏం బోధించాలో అది నీకు చెప్తాడు అని చెప్పి. చూడండి అక్కడ దేవదూత చెప్పచ్చు కదా, చెప్పలే. కానీ ఎవరిని చెప్పమని దేవుడు పంపించాడు? పేతురుని తీసుకుని రా, అతను నీకు ఏం చెప్పాలో, నీకు ఏదైతే అతను మాటలు విడుదల చేస్తాడో ఆ మాట వల్ల నీకు రక్షణ కలుగుతుంది అని చెప్పేసి పేతురుని తీసుకుని రమ్మని చెప్పి ఆ యొక్క కొర్నేలికి ఆ దేవదూత చెప్తే ఈ కొర్నేలి ఏం చేస్తాడు, తన దగ్గర ఉన్న ముగ్గురు సేవకులని పేతురు దగ్గర పంపిస్తాడు అనమాట. పేతురు పంపించినప్పుడు పేతురుతో మాట్లాడుతున్న సందర్భం, పేతురు ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడుతున్న సందర్భం ఏంటనంటే, నీవును నీ ఇంటి వారు అందరూ ఏ మాట వల్ల రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతని సంగతి మాకు తెలిపాను. చూడండి ఇక్కడ రక్షణ ఎవరిచ్చారు? యాక్చువల్ గా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో రక్తం కార్చే మన పాపాలు క్షమించడం వల్ల మనకి రక్షణ వచ్చిందని. అవునా? కానీ ఇక్కడ ఒక మాట అంటున్నారు చూడండి, ఏ మాట వల్ల రక్షణ పొందుదురో. అయితే ఆ యొక్క రక్షణ కార్యమును ఎవరైనా ఒకరు మాట ద్వారా విడుదల చేస్తేనే అది మన జీవితంలో జరుగుతుందంటే.
అవునా? మనం చూసామంటే అపోస్తుల కార్యములు మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు అంటారు, మీరు వెళ్ళి సమస్త జనులు కూడా నాకు శిష్యులుగా చెయ్యండి అని చెప్పి. అవునా? యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మీద మరణించి మన కొరకు మన పాపాలని క్షమించి ఆయన మన కొరకు రక్తాన్ని కార్చి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత మనకి రక్షణ ఎలా వచ్చిందండి? కేవలము నోటి మాట ద్వారా. అవునా? ఆ అపోస్తులు ఒకరికి చెప్పడము, లేదా ఇంకో వ్యక్తికి చెప్పడము, అలా ఒకళ్ళ తర్వాత ఒకరికి ఈ రోజు మన వరకు వచ్చింది. అవునా? కాబట్టి చూడండి, ఒక మాటకి ఎంత పవర్ ఉందంటే రక్షణ మనకు పొందుకోవడానికి సహాయపడుతుందండి. ఇక్కడ పేతురు అక్కడ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వారి మీదకి పరిశుద్ధాత్మ శక్తి దిగుతుందండి, వారు అప్పుడు రక్షించబడతారు. చూసారా? కాబట్టి చూడండి, మనము మాట్లాడేదానికి ఒక సామర్థ్యం దేవుడు ఇచ్చాడు. ఒక మనిషిని దేవుడు క్రియేట్ చేశాడంటే ఏదో ఒక చెట్టుని క్రియేట్ చేసినట్టు, లేకపోతే ఒక చేపను క్రియేట్ చేసినట్టు, జంతువులు క్రియేట్ చేసినట్టు చేయలేదు. మనకి తన సామర్థ్యం ఇచ్చాడండి. అవునా? తన స్వరూపం చొప్పున, తన పోలిక చొప్పున తయారు చేసుకుని తన సామర్థ్యం మనకి ఇచ్చాడు. కాబట్టి తన సామర్థ్యం అంటే మనలో ఆయన గుణాలు ఉంటాయండి, ఆయన లక్షణాలు మనలో ఉంటాయి. అవునా? ఆయన ఎలాగ మాట్లాడితే ఆయనంత కాకపోయినా మనము ఆయన బిడ్డలం కాబట్టి మనకంటూ కొద్ది సామర్థ్యం ఉంది. అది ఈ రోజు వాక్యంలో మనం తెలుసుకుందామండి. ఒకసారి దీని తర్వాత రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం తీయండి, అక్కడ క్లియర్ గా ఉంటది. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం. అది ఏమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అది ఏమనగా, యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడేదేవు. హల్లెలూయా. చూసారా? దేవుడు నీ కొరకు రక్తం కార్చినప్పటికీ కూడా నువ్వు నీ నోటితో అది ఒప్పుకోకపోతే రక్షణ పొందలేదంట. అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారు నీ కొరకు రక్తం కార్చినప్పటికీ కూడా నువ్వు నీ నోటితో, దేవా నీవే రక్షకుడివి, నేను పాపిని, నీ యొక్క రక్తం వల్ల నన్ను కడిగి నీతిమంతుడిగా చెయ్యి, ఇక్కడ అదే మాట అంటున్నాడండి. వాక్యం నీ యొద్దను, నీ నోటను, నీ హృదయమందు ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అది ఏమనగా, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని, ఏంటంట? నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లోంచి ఆయన లేపని నీ హృదయంలో విశ్వసించిన నీవు రక్షించబడేదేవు. చూడండి, ఆయన రక్షణ కార్యం చేశాడు, కానీ ఆ రక్షణ పొందుకోవడానికి సామర్థ్యం ఎక్కడ పెట్టాడు చూసారా? నీ నోట్లో. ఎప్పుడైతే నువ్వు నోట్లో ప్రభువుని ఒప్పుకుంటావో అప్పుడు నువ్వు రక్షించబడతావంట. అంటే చూసారా, నీ నోటికి ఎంత పవర్ ఉందో. నీ మాట వల్ల నువ్వు పరలోకాన్ని పొందుకున్నావంట. ఒక వ్యక్తి, ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఏం చేశాడు? తన రక్షణ కార్యం చూశాడు. ఒక వ్యక్తి ఏం చేశాడు? ప్రభువుని తెలుసుకున్నాక ఒప్పుకున్నాడు. నోటితో ఒప్పుకున్న తర్వాత అతడు ఏం చూశాడు? పరలోకానికి వెళ్ళడం, అంటే పరలోకానికి అర్హుడయ్యాడు. దేవుని రాజ్యంలో ఒక బిడ్డగా అంగీకరించబడ్డాడు, దేవుడు కుమారుడిగా అంగీకరించబడ్డాడు. ఎలాగ జరిగింది అది? నువ్వు కష్టపడి పని చేస్తేనా? కాదు, నీ నోటితో ఒప్పుకోవడం వల్ల, ప్రభువే రక్షకుడిని ఒప్పుకోవడం వల్ల. అర్థమవుతుందా? మన నోటికి దేవుడు ఎంత సామర్థ్యం ఇచ్చాడో అదే నోటితో మనకి, చూడండి, సింపుల్ ఏం లేదు, మనము ఆయన్ని అంగీకరించడం వల్లండి, మన నోటితో ఒప్పుకోవడం వల్ల మనకు రక్షణ వస్తుంది. కానీ అటువంటి నోటితో మనము ఎలా మాట్లాడతాం? ఏది పడితే అది మాట్లాడకూడదు. నువ్వు అవిశ్వాసమైన మాటలు మాట్లాడకూడదు. అర్థమైందా? నీకు నువ్వుగా చెప్పించుకోకూడదు, ఎందుకంటే అవి చాలా బలంగా పనిచేస్తాయి. ఆఫ్టర్ ఆల్ నీ నోటితో నువ్వు మాట్లాడుతుండగా నీకు రక్షణ అనుగ్రహించబడింది అని అంటే గమనించండి. ఆ నోటితో మనం ఎందుకు మరి మనకు వ్యతిరేకంగా మనం మాట్లాడుకోవాలి, ఇతరులకు వ్యతిరేకంగా మనం మాట్లాడాలి? అర్థమవుతుంది? దేవుడు అదే చెప్తున్నాడు, నీ నోటిని నువ్వు అదుపులో పెట్టుకోవాలంటే. అవునా? దానికోసం నువ్వు ప్రార్థించాలి. దేవా, నేను నా నోటిని అదుపులో పెట్టుకోలేకపోతున్నాను, కొన్ని విషయాల్లో నేను నా నోటిని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, కొన్ని అనకూడదు అనుకున్నాను కానీ అనేస్తున్నాను. నేను ప్రార్థించాలి, ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు నీకు అనకుండా ఆ యొక్క నోటిని కంట్రోల్ చేసిన సామర్థ్యం ఇస్తాడు. అవునా? ఎందుకంటే చూడండి, చాలా అద్భుతమైనది ఇది. నువ్వు రక్షణను నోటితో ప్రభువును ఒప్పుకోవడం వల్ల పొందుకున్నావు. శాశ్వత కాలం ఉంటూ పరలోక రాజ్యము నువ్వు నోటితో మాట్లాడడం వల్ల పొందుకున్నావంట. శాశ్వత కాలం ఉంటూ పరలోక రాజ్యం. మరి ఈ భూమి మీద నీ నోటిని ఉపయోగించవా? దేనికి ఉపయోగిస్తా నీ నోటిని? చెడైన వాటిక, మంచి వాటిక? బైబిల్లో ఒక మాట ఉంది, జీవ మరణములు నాలుక వశం అంట, సామెతల్లో ఉంటదండి. అంటే జీవం మొదలుకొని మరణం వరకు ప్రతిదీ కూడా నాలుక మీద ఆధారపడి ఉందంట. మనం అలా క్రియేట్ చేయబడ్డాము. దేవుడు సమస్త భూమిని కూడా క్రియేట్ చేసింది ఎలాగా? నోటి మాట ద్వారా. అవునా? సూర్యుడు కలుగును కాకంటే సూర్యుడు, చెట్లు కలుగును కాకంటే చెట్లు, జంతువులు కలుగును కాకంటే జంతువులు,
నీటి విడిపోవును కాక అంటే ఆరిపోవంటే ఆరిపోవడం, విడిపోమంటే విడిపోవడం, 6:30 కమ్మంటే రావడం. అవునా? ప్రతిది కూడా నోటి ద్వారా క్రియేట్ చేసి నిన్ను నన్ను మాత్రమే ఆయన క్రియేట్ చేస్తూ ఆయన తయారు చేసి మనకి ఆయన అధికారం ఇచ్చాడు. ఆదికాండంలో ఉంటదండి, నరుని మన స్వరూపం చొప్పున మన పోలికి చొప్పున వారు నిర్మించడం అని చెప్పి. అవునా? కాబట్టి మన నోటిని మనం ఇష్టానుసారంగా మాట్లాడడానికి వీలు లేదండి. మనం దాన్ని కంట్రోల్ చేసుకోవాలి, దాన్ని సరైన రీతిలో మనం దాన్ని వాడాలి. ఎందుకనంటే బైబిల్లో ఒక మాట ఉంది చూడండి, ఒక మాట ఉంటది ఇక్కడ చెప్తున్నాడు కదా, ఏమని? మీ నోటిని మీరు రక్షణ వల్ల, అంటే నువ్వు పొందుకునే రక్షణ నీ నోటితో యేసుక్రీస్తు అంగీకరించడం వల్ల వచ్చింది. అవునా? ఇంకొక మాట కూడా చూద్దాం. ఎందుకనంటే కేవలము నువ్వు రక్షణ పొందుకోవడం ఇక్కడ వరకే కాదండి. అవునా? జస్ట్ రక్షణ పొందుకుని పరలోకానికి వెళ్ళిపోవడమే కాదు. బైబిల్ యేసుక్రీస్తు వారు యోహాను 15 సువార్తలో ఒక మాట అంటారు, మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడతారు. అవునా? మనము ఈ భూమి మీద కూడా దేవుని యొక్క మహిమను చూపించాలి, దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని చూపించాలి. ఒక వ్యక్తి దేవుని నమ్ముకున్నాడు అంటే ఆ వ్యక్తి ఎంత గొప్పగా ఆశీర్వదించబడుతున్నాడు, ఎంత గొప్పగా పరిశుద్ధంగా ఉంటున్నాడు, ఎంత గొప్పగా తన యొక్క పాపపు క్రియలను విడిచిపెట్టి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, నీతిగా జీవిస్తున్నాడు. ఇవన్నీ ప్రజలు చూడాలి. అవునా? ఎందుకంటే దేవుడు నిన్ను చెప్తున్నాడు, నిన్ను రక్షించేసి ఎక్కడో మంచం కింద పెట్టేయలేదంట, దీపస్తంభం వల్ల కొండ మీద పెట్టాడంటే, దీపస్తంభం మీద పెట్టాడంట. అంటే నువ్వు రక్షించబడిన తర్వాత నిన్ను దీపస్తంభం మీద పెట్టాడు అంటే నిన్ను అందరూ గమనిస్తా ఉంటారు, నిన్ను అందరూ చూస్తా ఉంటారు. నువ్వు ఎలా కనిపించాలి? అన్ని రంగంలో ఆశీర్వదించబడతా ఉండాలి, ఆత్మీయంగా ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, నీ తోటి సహోదరులు అందరినీ బలపరుస్తూ ఉండాలి, కృంగిన వారిని. అన్ని రకాలుగా నువ్వు ఆశీర్వదించబడతా ఉండాలి. ఎందుకంటే దేవుడు నిన్ను ఒక దీపస్తంభం మీద పెట్టాడు రక్షణ పొందుకున్న తర్వాత. నిన్ను చూసి అనేకుల వెలుగులోకి వచ్చి ఎలాగ నువ్వు ఆశీర్వదించబడ్డావు, ఎలాగ నువ్వు దీవించబడ్డావు, అందరికీ కష్టం ఉంటే నువ్వు ఎలాగా సమృద్ధిగా జీవిస్తున్నావు, అందరి బాధల్లో ఉంటే నువ్వు ఎలాగా సంతోషంగా జీవించగలుగుతున్నప్పుడు నువ్వు సాక్ష్యం ఇస్తా ఉంటావు ప్రభు చేసిన కార్యాలు. చూడండి, యేసుక్రీస్తు వారు భూమి మీద తిరిగినప్పుడు ఆయన సంచరిస్తున్న ఆ ప్రాంతం అంతా కూడా గలీలో ప్రజలందరూ అంతా గొప్ప వెలుగుని చూశారంటే. యేసుక్రీస్తు ప్రభు వారు చూడండి, ఆయన కేవలం మన పాపాలను తీసివేయడానికి మాత్రమే రాలేదండి, మనము భూమి మీద ఎలా జీవించాలి అని చెప్పడానికి కూడా మనకు మాదిరిగా ఉన్నారని చెప్పి వాక్యంలో ఉంటదండి. ఆయన ఎలా భూమి మీద జీవించారో మనము అలా జీవించాలి అనేసి. అవునా? ఆయన చూసి ఆ చీకటి ఉన్న ప్రజలందరూ కూడా వెలుగుతో నింపబడ్డారంట. మరి నిన్ను చూసి నీ చుట్టూ ఉండే ప్రజలు చీకటి నుంచి విడుదల పొంది వెలుగుతో నింపబడాలి. చూద్దాం ఒకసారి, దానికి కూడా వెళ్దాం. 1 పేతురు 3వ అధ్యాయం 8వ వచనం అని మనం చూసినట్లయితే బైబిల్లో ఈ యొక్క సందర్భము 2 సార్లు రాయబడి ఉంటదండి. 2 సార్లు దేవుడు రాయిపించాడంటే అది చాలా ప్రాముఖ్యమైనదని అర్థమండి. ఎందుకంటే చూద్దాం ఒకసారి. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్రులను వినయ మనస్కులను గలవారై ఉండుడి. ఓకే, 9వ వచనం అండి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక. ఏంటంట? ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. చూడండి, చాలా మంది అంటారు, ఎలాగని? నువ్వు సేవ చేయడానికి పిలువబడ్డావా, నీకు సేవ చేయడానికి పిలుపు ఉందా అని అడుగుతారు. అవునా? అయితే చూడండి, క్రీస్తుని అంగీకరించిన ప్రతి వ్యక్తికి కూడా దేవుడైతే ఒక పిలుపుని ఇస్తున్నాడండి. ఒకటి కాదు, చాలా పిలుపులు ఇస్తున్నాడు. అందులో ఒక్క దాని గురించి నేను మాట్లాడుతున్నాను. ఏంటంటే ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. దేవుడు నిన్ను పిలిచాడంట, నువ్వు దేవుని పిలవలే. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉంటది, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నానని చెప్పి అంటాడు యేసయ్య. ఇక్కడ ఏమంటారు చూడండి, ఆశీర్వాదములకు వారసులవుటకు మీరు పిలువబడుతుంది. దేనికి పిలిచాడంటే దేవుడు నిన్ను? ఆశీర్వాదములకు వారసులవుటకు. ఏ ఆశీర్వాదములకు వారసులవుటకు? పరలోకమందు ఉన్న ప్రతి ఆశీర్వాదములకు నువ్వు వారసుడిగా ఉన్నావంట భూమి మీద. అవునా? పరలోకంలోకి వెళ్ళాక ఆశీర్వదించబడ్డం కాదు, దేవుడు భూమి మీద ఆశీర్వాదం కొరకు మాట్లాడతాడు. మనం ఇక్కడ అధ్యాయం చదివినట్లయితే, ఈ యొక్క సందర్భం మనం చదివినట్లయితే చదువుదాం. ఆశీర్వాదములకు వారసుడికి మీరు పిలువబడుతుంది కనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించుడి. ఇది ఎక్కడ కొరకు మాట్లాడుతున్నారు? పరలోకం కొరకు కాదు, భూమి దాని మీద కొరకే. నువ్వు భూమి మీదే ఆశీర్వాదములకు వారసుడికి పిలువబడ్డావంట. అసలు ఆశీర్వాదం అంటే ఏంటి తెలుసా? మనం ఒకసారి చూద్దామండి, అబ్రహాం విషయంలో చూద్దాం ఆశీర్వాదం అంటే ఏంటో. దాన్ని చూసి మళ్ళీ కొద్దాం. ఆదికాండము 12వ అధ్యాయం 12వ అధ్యాయం 2వ వచనం.
నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్పగా చేయుదును, నువ్వు ఆశీర్వాదముగా ఉండువు. ఏంటంట? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉండువు. ఎవరికి ఇస్తున్నారు ఈ వాగ్దానము? దేవుడు అబ్రహాంకి ఇస్తున్నాడండి. ఆశీర్వాదం అంటే అర్థం ఏంటి? చూడండి, ఇక్కడ అదే చెప్తున్నాడు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదంగా ఉండువు. ఏంటనంట? ఎవరి నామాన్ని గొప్ప చేస్తాడంట దేవుడు? అబ్రహాం యొక్క నామాన్ని గొప్ప చేస్తాడంటే. దేవుడు నీ నామాన్ని కూడా గొప్ప చేయడానికి సిద్ధంగా ఉన్నాడండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ ద్వారా దేవుడు అబ్రహాం యొక్క ఆశీర్వాదం మనకి ఇచ్చాడు. గలతీ 3 మనం చదివినట్లయితే అందులో మనకు క్లియర్ గా ఉంటది. అబ్రహాం ఆశీర్వాదం మనకి ఇచ్చారంట. ఇక్కడ చూడండి, దేవుడు అబ్రహాం యొక్క నామమును గొప్ప చేస్తానని చెప్తున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు, నీవు ఆశీర్వాదముగా ఉంటామని చెప్తున్నాడు. అంటే ఆ ఆశీర్వాదం శిలువ ద్వారా మనకే వచ్చింది. దేవుడు ఒక మాట అంటాడు, ఏమని? కొండ మీద ఉండు పట్టణము మరుగే ఉండదేరదని చెప్పి. నువ్వు క్రీస్తుని అంగీకరించిన తర్వాత కొండ మీద ఉండు పట్టణం వంటి వాడివి. నువ్వు మరుగే ఉండలేవు. ఖచ్చితంగా నువ్వు అందరికీ కనిపిస్తావు. అవునా? నువ్వు ఒక దీపం లాంటి వాడివి. నువ్వు వెలిగించిన తర్వాత, క్రీస్తుని అంగీకరించిన తర్వాత నువ్వు వెలిగించబడ్డావు. దేవుడిని తీసుకెళ్లి మంచం కింద పెట్టలే, ఒక దీపస్తంభం మీద పెట్టారు. కాబట్టి నీ జీవితంలోనే కష్టాలు, బాధలు, వేదనలు ఉండవని నేను అంటలే, ఉంటాయి. ప్రతి క్రైస్తవుడు అట్లా గుండా వెళ్తాడు, కానీ అవి శాశ్వత కాలం ఉండవు. పేతురు రాసిన పత్రికలో అంటాడు కదా దేవుడు, ఏమని? కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట ఆయన మిమ్మల్ని స్థిరపరిచి బలపరిచి పరిపూర్ణంగా స్థిరపరిచి బలపరుస్తారంట. అంటే ఆ శ్రమలు, ఆ ఇబ్బందులు, బాధలు కొంతకాలమే. అవి నీకు అనుభవాన్ని తీసుకుని వస్తాయి. రేపొద్దున అటువంటి సమస్యలు ఉన్నవారు, అటువంటి వేదనలు, ఇబ్బందులు పడిన వారికి నువ్వు ఒక వెలుగుగా ఉంటావు. అవునా? ఎందుకంటే నువ్వు వాటిని అనుభవించావు. ఏదైతే నువ్వు ఆ కష్టాన్ని, బాధను అనుభవించావో వాటి మీద నీకు అధికారం వస్తుంది. కాబట్టి రేపొద్దు నువ్వు ఎవరైనా అటువంటి సమస్యతో నీ దగ్గరికి వచ్చినప్పుడు వారిని విడిపించేవారుగా ఉంటావు. అవునా? నువ్వు ఏ సమస్య ఈ రోజు భరిస్తున్నావో ఆ సమస్య రేపు పొద్దున్న నువ్వు జయిస్తావు, దాని మీద నీకు అధికారం వస్తుంది. నువ్వు అలాంటి వారు అనేకులను విడిపించేవాడుగా ఉంటావు. ఎందుకంటే దేవుడు నిన్ను కొండ మీద పట్టణంగా, ఒక వెలుగుగా నిన్ను పెట్టాడు. లోకానికి ఉప్పుగా నిన్ను పెట్టాడు, లోకానికి వెలుగుగా నిన్ను పెట్టాడు దేవుడు. అవునా? కాబట్టి ఈ రోజున్న కష్టాలను చూసి, బాధలు చూసి, వేదనను చూసి కొన్ని ఇంకా నీ జీవితంలో జరగలేదని బాధపడిపోయి కృంగిపడిపోవాల్సిన అవసరం లే. వాటి గుండా వెళ్తావు, తర్వాత గొప్ప వెలుగు వస్తుంది. అవునా? ప్రజెంట్ నీ జీవితంలో కొన్ని చీకటి కార్యాలు జరుగుతున్నాయేమో, చీకటి అపవాదికి సంబంధమైన అన్ని ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయేమో, కానీ చూడండి, ప్రతి చీకటి వెనక దేవుడు గొప్ప వెలుగు కలుగును గాక అంటాడండి. భూమిని క్రియేట్ చేసినప్పుడు ఎలాగైతే వెలుగు కలుగును గాక అన్నారు, అలాగా కొంత సమయమే. అయితే ఈ సమయంలో నువ్వు సిద్ధపడాలండి. ఈ సమయంలో నువ్వు ఎదురు చూడాలా, దేవుని మీద కనిపెడతా ఉండాలి, దేవుని కొరకు. అవునా? ఇక్కడ చూసామా? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు. నువ్వు క్రీస్తుని అంగీకరించావంటే ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలండి. అవునా? 13 అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడే ఉండెను. ఆశీర్వదించబడిపోయాడా లేదా? అబ్రహాము చాలా గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. అవునా? కాబట్టి చూడండి, ఇక్కడ అదే అంటున్నాడు. 1 పేతురు 4:9 వచ్చండి. ఆశీర్వాదములకు వారసుడికి మీరు పిలువబడితిరి. అంటే ఏంటి? భూమి మీద నువ్వు జీవించే జీవితం అంతా కూడా నువ్వు సమృద్ధి గల జీవనం జీవించాలి. నీ చుట్టూ ఉన్న వారందరినీ కూడా నువ్వు పోషించే సామర్థ్యం నీకు రావాలి. అంటే నువ్వు ఆశీర్వాదంగా ఉండాలి. చూడండి, అలాగని కేవలం శరీర సంబంధమైన ఆశీర్వాదం మీద ఫోకస్ పెట్టని అన్నట్లే. ఈ శరీర సంబంధమైన ఆశీర్వాదం నీకు రావాలి అంటే ముందు నువ్వు ఆత్మ సంబంధమైన దీవెనలతో నింపబడాలి, ఆత్మలో ఆశీర్వదించబడాలి, ఆత్మలో అభివృద్ధి చెందాలి. అవునా? నువ్వు ఆత్మలో అభివృద్ధి చెందకుండా, నీ జీవితంలో మార్పులు లేకుండా నువ్వు ఈ ఆశీర్వాదాలు కావాలని అనుకుంటే ఇవి వచ్చేస్తాయి. దేవుడు తన మహాకృపను బట్టి నువ్వు ప్రార్థిస్తే, ఎవరో దైవసేవకులు ప్రార్థిస్తే వచ్చేస్తాయి. కానీ దాన్ని నువ్వు సరిగా హ్యాండిల్ చేయలేవు. ఏమవుతుంది? ఆ ఆశీర్వాదం నీ బలహీనతల్లో వచ్చినప్పుడు ఆ ఆశీర్వాదం కూడా నీ బలహీనతలకు ఉపయోగిస్తావు. నీ దగ్గర డబ్బు ఉంది, కానీ బలహీనత కూడా ఉంటే డబ్బుని దేనికి ఉపయోగిస్తావు? బలహీనతగా ఉపయోగిస్తావు. నీ దగ్గర అధికారం ఉంది, నీలో బలహీనత ఉంటే ఆ అధికారాన్ని బలహీనతగా ఉపయోగిస్తావు. అర్థమవుతుందా? కాబట్టి చూడండి, అందుకే యేసయ్య ఒక మాట అంటారు యోహాను సువార్త 3 ప్రియుడా, నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో దేవుని చిత్తం. అందుకే నీకు కావాల్సిన అన్ని కూడా దేవుడికి తెలుసు అంట. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? మొదట నా రాజ్య నీతిని వెతకండి అని చెప్తున్నాడు. అప్పుడు అవన్నీ ఇస్తాను. ముందు కూడా కొన్ని మందికి దేవుడు ఇస్తాడు, పరీక్షించి చూస్తాడు. కొంత సమయం నీకు వాక్యం బోధించిన తర్వాత నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తున్నావు అని చెప్పి.
అవునా? ఇప్పటికే ఆశీర్వదిస్తే దేవుడికి వందనాలు. అయితే ఇంకా శ్రమంలో ఉన్నావా? అయితే నీ కొరకే చెప్తున్నాడు దేవుడు, నువ్వు ఆశీర్వాదానికి వారసుడిగా పిలువబడ్డావంట. చాలా మంది సేవ చేయడానికి పిలువబడతామా? చాలా మంది ఉద్యోగాలు చేయడానికి పిలువబడతామా? కొంతమంది వ్యాపారం చేయడానికి పిలువబడతాం. కానీ ప్రతి క్రైస్తవుడు, క్రీస్తు అంగీకరించిన ప్రతి వ్యక్తి కూడా ఆశీర్వాదములకు వారసుడికి పిలువబడ్డాడు. అంటే నో డౌట్, అంటే ప్రతి ఒక్క యేసుని అంగీకరించిన ప్రతి వ్యక్తి కూడా ఆశీర్వదించబడి తీరాల్సిందే. అవునా? అన్ని రంగంలో ఆశీర్వదించబడాలి. ఆత్మీయంగా ఆశీర్వదించబడాలి, ఆరోగ్యపరంగా ఆశీర్వదించబడాలి, ఆర్థికంగా ఆశీర్వదించబడాలి, కుటుంబ పరంగా ఆశీర్వదించబడాలి, సేవా పరంగా ఆశీర్వదించబడాలి, ప్రతి రకంలోనే ఆశీర్వదించబడాలి. అవునా? చూద్దాం ఏమంటున్నారు. ఆశీర్వాదముకు వారసుడు మీరు పిలువబడుతుంది కనుక కీడుకు ప్రతి కీడెను, దోషంకు ప్రతి దోషణను చేయక దీవించుడి. జీవమును ప్రేమించి మంచి దినమును చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. ఏంటనంట? జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువారు. ఇప్పుడు అర్థమవుతుందా? ఈ వాక్యము పరలోకానికి కాదు, భూమి మీద ఉండే విశ్వాసుల కొరకు రాయబడిందే. ఏంటనంట? జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు అంటే మంచిగా బ్రతుకుతూ నేను ఈ భూమి మీద జీవించాలి అని ఉండి నా దినములన్నీ కూడా ఎటువంటి శోధనతో, ఇబ్బందులతో, కష్టాలతో, బాధలతో కాకుండా మంచి దినముల వలె ఉండాలి అని ఎవరైనా కోరుకుంటే ఆ వ్యక్తి మొట్టమొదటిగా చేసిన పని ఏంటనంట? జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువారు చెడ్డ దానిని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. దేవుడు ఇస్తున్నాడు. ఇప్పుడు నువ్వు ఆశీర్వాదము నీ నోటికి కనెక్షన్ ఉంది. అవునా? నీ లైఫ్ ఫ్యూచర్ అంతా బాగోవాలి అంటే ఈ రోజు నీవు మాట్లాడే మాటలు బేస్ చేసుకుని ఉంటదండి. అవునా? దేవుడు భూమిని కలుగును ఆకారం, భూమిని ఒక ఆకారంలోకి రమ్మన్నప్పుడు అది ఒక ఆకారంలోకి వచ్చింది. అవునా? వేరేగా అయిందా? లేదు. నీటిని విడిపోమన్నప్పుడు అది కింద, ఆకాశం కిందకొక జలము, పైకొక జలం వెళ్ళింది. అవునా? సూర్యుని కలుగుగా కంటే కలిగింది. అవునా? ప్రతిదీ కూడా దేవుడు మాట పలికిన తర్వాత జరిగింది. ఈ రోజు నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట కూడా రేపొద్దున నీ ఫ్యూచర్ అండి. అవునా? ఈ రోజు నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట, నువ్వు ప్రతి మాట అంటే మంచి మాట్లాడుతుంటే అది మంచి జరుగుతుంది, చెడు మాట్లాడుతుంటే చెడు జరుగుతుంది. కొంతమందికి కొన్ని బలహీనతలు ఉంటాయి. ఇంకా నాకు ఇది అవ్వదులే, నాకు ఇది అవ్వదులే, నాకు ఇది అవ్వదులే అంటే నిజంగా అది అవ్వదు. కానీ విశ్వాసంతో యేసుక్రీస్తు ఒక మాట అంటారు, ఈ కొండను చూచి నువ్వు, అదొకసారి తీద్దామండి. మార్కు సువార్త 11:23 అక్కడ మాట అంటారు చూడండి. మన నోటికి ఎంత సామర్థ్యం ఉందో యేసుక్రీస్తు ఒక ఉదాహరణ చెప్తున్నారు ఇక్కడ. మార్కు సువార్త 11:23 ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తాను మనస్సులో సందేహింపక తాను చెప్పినది, ఎవరు చెప్పినది? ఎగ్జాంపుల్ నీకోసమే చెప్తున్నాడు. నీవు చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అంటే చూడండి, నువ్వు నీ నోటి నుంచి పలికిన మాట ఏదైతే ఉందో ఆ మాటని నువ్వు నమ్మాలంట, ఇది జరుగుతుంది అని. ఎందుకంటే అది ఖచ్చితంగా జరుగుతుందని వాక్యం సెలవిస్తా ఉంది కాబట్టి. ఇక్కడ అదే అంటున్నాడు, ఎవడైనా నీ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడని చెప్పి తన మనసులో సందేహంగా తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పింది జరుగుతుందని వాక్యం చెప్తా ఉంది. అవునా? కాబట్టి చూడండి, మనము ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడ్డాం కాబట్టి మనం జీవమును ప్రేమించి మంచి దినములు నీ జీవితంలో నువ్వు చూడాలి అంటే నువ్వు చేయాల్సింది ఏంటి? ఆ యొక్క నోటిని అదుపులో పెట్టుకోవాలంట. ఆ యొక్క చెడ్డ మాటలు మాట్లాడకూడదంట, ఆ కపటపు మాటలు మాట్లాడకూడదంట. మరి ఏం మాట్లాడాలి? దేవుని వాక్యాన్ని మాట్లాడుతూ ఉండాలండి. అవునా? దేవుడు తన వాక్కుని మన నోట్లో పెట్టాడు. అవునా? ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం తీయండి ఒకసారి. అక్కడ చెప్తారు ఎందుకు మనం ఏం మాట్లాడాలి అంటే. దేవుడు చూడండి, ఊరికనే మనకి వాక్యం ఇవ్వలేదండి దేవుడు. ఈ వాక్యం మనం చదివి 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 మనం ఈ వాక్యంతో నింపబడిపోవాలి. బైబిల్లో యేసుక్రీస్తు ఒక మాట అంటారు, మంచి సజ్జన అంటే ఒక వ్యక్తి అంట మంచి తన దాని నుంచి మంచి విషయాలు తీస్తాడంట, చెడ్డవాడు అంటే చెడ్డ దాని నుంచి చెడ్డ విషయాలు తీస్తాడంట. అంటే మనము లోపలంతా కూడా ఈ వాక్యంతో నింపబడిపోతే, ఈ వాక్యంతో మనం నింపబడిపోవడం వల్ల, ఈ వాక్యము మనం మాట్లాడడం వల్ల కార్యాలు మన జీవితంలో చూస్తామంటే. ఇక్కడ అదే చెప్తాడు ఇర్మియా 1వ అధ్యాయము 9వ ఇర్మియాతో చెప్తున్నాడు. ఇక్కడ చూడండి లాస్ట్ భాగం, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. మనం ఇందాక చూసాం
వాక్యము ఎక్కడుందంట? రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 10వ వచనం. వాక్యం ఎక్కడుందంట? నీ నోటను, నీ వద్దను, నీ హృదయంలోనూ ఉందంట. అవునా? దేవుడు పెట్టాడు అలాగా. ఎలా పెట్టాడు అంటే నువ్వు చదువుతున్నప్పుడు లేదా నువ్వు వింటున్నప్పుడు నువ్వు హృదయంలోకి వెళ్ళిపోయింది ఆ వాక్యం. అవునా? హృదయం నిండి ఉండదు బట్టి నువ్వు మాట్లాడుతున్నావు. ఓకేనా? అంటే నీలో వాక్యం ఉంది, కానీ ఎలా వాడాలో చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఇర్మియాకి ఎలాగైతే ఇదిగో నేను నీ నోట మాటలు ఉంచున్నాను అన్నాడో, క్రీస్తు అంగీకరించే ప్రతి ఒక్కరిలో కూడా దేవుని వాక్యం లోపల ఉంది. అయితే ఆ వాక్యాన్ని ఎలా వాడాలన్నది చాలా మందికి తెలియట్లేదు. ఇక్కడ చెప్తున్నారు చూడండి. పెళ్లగించుటకును, విరగొట్టుటకును, నశింప చేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీద నిన్ను నియమించి ఉన్నాను. దానికి ముందు ఏమంటున్నాడు? నీ నోట్లో నా మాటలు పెట్టానని చెప్తున్నాడు. చెప్పిన తర్వాత పెళ్లగించుటకు, విరగొట్టుటకు, నశింపచేటుకు, పడద్రోయుటకు, కట్టుటకు, నాటుటకు నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీద నిన్ను నియమించి ఉన్నాను. అంటే చూసారా, నీలో దేవుడు తన వాక్యాన్ని పెట్టి ఆ వాక్యంతో అంటే నీ నోటి మాట ద్వారా ఏం చేయాలంట? పెళ్లగించాలంట. ఏం పెళ్లగిస్తావు? నీ జీవితంలో పాతికిపోయిన కొన్ని వేరు లాంటి బలహీనతలు, లేదా కొన్ని శాపాలు, లేదా కొన్ని ఏవైతే కష్టాలు ఉన్నాయో, అపవాది పెట్టిన నిందలు ఉన్నాయో, వాటన్నిటిని అంట నీ నోటి మాట ద్వారా పెళ్లగించి పాడేయాలంట. ఎందుకంటే ఆ సామర్థ్యం దేవుని నోటికి ఇచ్చాడు. రెండోదిగా విరగొట్టడు. ఏం విరగొట్టేస్తావు? కాడులు, అపవాది కాడులు, కొన్ని కాడులు పెడతా ఉంటాడు. పిత్తల శాపాలని కాడులు ఉంటా ఉంటాయి. వీటిని అంటే నీ నోటి మాట ద్వారా నువ్వు విరగొట్టుకోవాలంట. యేసు నామములో నా మీద పనిచేస్తున్న ప్రతి పితరుల యొక్క కాడులను విరగొడుతున్నాను, పితరుల శాపాలని విరగొడుతున్నాను అని చెప్పి నువ్వు ఎప్పుడైతే నోటి మాట ద్వారా మాట్లాడతావో అప్పుడు విరిగిపోతాయంట. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు ఏమని? ఈ కొండను చూచి నువ్వు సముద్రంలో పడివేయబడిన అని చెప్పి నీ నోటి నమ్మిన అది జరుగుతుంది. అంటే నీ నోటితో నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్న మాట ఖచ్చితంగా ఏమవుతుంది? జరిగి తీరుతుంది. అవునా? ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇంకేంటి? నశింప చేయటం. ఏం నశింప చేస్తావు? అపవాది క్రియలు. అవునా? చీకటి క్రియలు నువ్వు నశింపజేసే సామర్థ్యం ఉంది. ఎక్కడ ఉంది? నీ నోటి ద్వారా. అవునా? ఇంకేమంటున్నారు చూడండి. పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును. హల్లెలూయా. అంటే నీ జీవితాన్ని ఎలా డిజైన్ చేసుకోవాలన్నది మొత్తం అంతా దేవుడు నీ నోట్లో పెట్టేశాడంట. ఆ సామర్థ్యం నీకు ఇచ్చేసాడంట. నువ్వేం చేయాలి? దాన్ని మాట్లాడాలండి. అర్థమవుతుందా? కాబట్టి చూడండి, దేవుడు మన పట్ల చాలా అంటే చాలా గొప్ప ప్రణాళికలు కలిగి ఉంటారండి. మనమే దాన్ని సరిగా అర్థం చేసుకోం. ఇక్కడ ఆయన చెప్తున్నారు, మీరు ఆశీర్వాదంలో వారసులుగా పిలువబడుతుంది. కానీ ఎందుకు ఆశీర్వదించబట్టలేదంటే మీరు చెడ్డ మాటలను విడవాలి. అది 2 చోట్ల రాసి ఉంటుందండి. 1 పేతురు 3:8లోను, కీర్తనలు 34:12-14 సేమ్ అక్కడేం రాసి ఉంది, ఇక్కడ అదే రాసి ఉంటుంది. కాబట్టి చూడండి, దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆశీర్వదించుతారు. కానీ దేవుడు చెప్తాడు, నీ నోటికి ఉండే సామర్థ్యాన్ని ఉపయోగించు. ఆశీర్వాదం నీలో ఉంది, దాన్ని బయటికి తీ నోటి ద్వారా. ఎప్పుడైతే నోటి ద్వారా బయటికి తీస్తావో అది ఖచ్చితంగా ఫలింపచేస్తుంది. ఇంకొకసారి ఇది ఒకటి చూసి క్లోజ్ చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చూడండి. మనల్ని ఎలా ఉండమని చెప్తున్నాడు చూడండి. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమునే పలుకుడు గాని దుర్భాష ఏదైనా మీ నోట రానియ్యకుడి. ఏంటంట? నీ పక్కన నీ సహోదరులు ఉండొచ్చు, నీ ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు, నీ స్నేహితులు ఉండొచ్చు, ఎవరైనా ఉండి వారికంట నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడాలంట? వినువారికి మేలు కలుగునట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన మాటలే. అంటే నువ్వు మాట్లాడితే ఒక వ్యక్తికి మేలు కలగాలంట. అంటే ఏం మాట్లాడాలి? ఇక్కడ అది కూడా చెప్తున్నారు. ఏం మాట్లాడాలి అంటే క్షేమాభివృద్ధికరమైన అనుకూలమైన వచనములనే. నువ్వు ప్రోత్సహించాలి, వారిని దీవించాలి, వారికి దేవుని వాక్కుని మాట్లాడాలి వారి మీద. అంతేగాని నువ్వేం చేయగలవు? నీకు సామర్థ్యం లేదు కదా, నీకంత చదువు లేదు కదా, నీకంత డబ్బు లేదు కదా, నీకంత సామర్థ్యం, నీకంత పలుకుబడి లేదు కదా, నీ వెనకాల అంత బ్యాక్గ్రౌండ్ లేదు కదా. ఇలా మనం చేయకూడదు. అన్నిటికీ మించిన యేసే వాళ్ళకి తోడుగా ఉన్నారు. ఏ సమయాన్ని ఆయన ఎలా పరిస్థితిని మార్చగలరో ఎవ్వరూ గ్రహించలేరు. అవునా? కాబట్టి విశ్వాసంతో ఒక మాట మాట్లాడదాం, ఏమవుతుంది? ఖచ్చితంగా కార్యం జరుగుతుంది. అవునా? ఇక్కడ ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు, నువ్వు ఏదైనా ఒక మాట విశ్వాసంతో మాట్లాడావంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఆయన అదే అన్నారు కదా,
నువ్వు ఈ కొండను చూచి సందేహింపగా విశ్వాసంతో ఇది సముద్రంలో పడవును దాకా అని చెప్పి దాని ఎంత అవిశ్వాసం ఉంచకుండా నమ్మితేనంట అది ఖచ్చితంగా జరుగుతుందంట. అంటే చూడండి, దేవుడు కొండని వెళ్ళి సముద్రంలో పడిమేమని చెప్పట్లేదు, అది కూడా జరిగితే ఆ విశ్వాసం వెళ్తే చాలా ఉన్నతమైన స్థితి. మనలకు చెప్తున్నాడు, కొండల్లాంటి పరిస్థితులు గాని కొండల్లాంటి ఇబ్బందులు గాని నీ జీవితంలో ఉన్నప్పుడు నీ నోటి మాట ద్వారా నువ్వేం చేయాలంట, వాటిని వెళ్ళిపోమని అన్నప్పుడు, వాటిని నీ దగ్గర నుంచి పొమ్మని అన్నప్పుడు అవి పోతాయంట. ఎంతమందికి తెలుసు, ఎవరైనా దురాత్మ పట్టినప్పుడు, దురాత్మ చూడండి, ప్రతి సమస్య దురాత్మ దగ్గర తీసుకొస్తే మాక్సిమం ఇబ్బంది సమస్యలని దురాత్మ తీసుకొస్తాయి, అవునా? నువ్వు ఒక దురాత్మకి నోటి మాటను విడుదల చేస్తే, ఆజ్ఞాపిస్తే, గద్దిస్తే వెళ్ళిపోద్దా లేదా? యేసు నామంలో వెళ్ళిపోతుంది. మరి నీ సమస్య ఎందుకు వెళ్ళదు? ఆ సమస్యను కూడా అదే దురాత్మ తీసుకొచ్చింది కదా, ఖచ్చితంగా అది కూడా వెళ్ళిపోతుంది, అవునా? నువ్వు నమ్మట్లే, అంతే. నమ్మితే ఖచ్చితంగా, ఎందుకంటే నీకు తెలియదు, దేవుడు ఆ సామర్థ్యాన్ని పెట్టేశాడు. నీ నోటితో నువ్వు మంచి మాట్లాడితే మంచి జరిగిపోతుంది, చెడు మాట్లాడితే చెడు జరుగుతుంది. కాబట్టి మనము ఆశీర్వాదాన్ని చూడాలి అంటే, మనతో పాటు అనేకులు చూడాలంటే ఖచ్చితంగా కూడా మనము ఏం చేయాలి? ఆశీర్వాదకరమైన మాటలనే మాట్లాడాలి. ఓకేనా? దేవుడి సమయాన్ని ఇచ్చినందుకు ఆయనకే మహిమ ఘనతను చెల్లిస్తున్నాను. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించినాక ప్రార్థన చేసుకుందాం. నా ప్రియ పరలోకమందున్న దేవా, నా తండ్రి ప్రభా యేసయ్య, ఇదిగో దేవా నాయన, ప్రేమ కలిగిన ప్రభా, ఈ సమయాన్ని బట్టి నాయన తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా తండ్రి. ఇదిగో రాజా, ఈ సమయం మంది నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా దేవా తండ్రి, నిజమే కదా ప్రభా తండ్రి, మేమైతే నాయన ప్రేమ కలిగిన ప్రభా తండ్రి, మాకింత సామర్థ్యం ఇచ్చినప్పటికీ కూడా తండ్రి ప్రభా, మేము దాన్ని గ్రహించక తండ్రి ప్రభా యేసయ్య, ఇదిగో మా యొక్క నోటితో ఇష్టానుసారమైన మాటలు మాట్లాడుకుంటూ తండ్రి, మా జీవితాన్ని ముందుకి వెనక్కి వెళ్ళకుండా తండ్రి ప్రభా, ఈ ఒకేసి స్టక్ అయిపోయేలా చేసుకున్నాం ప్రభా తండ్రి. ఇదిగో రాజా, ప్రేమ కలిగిన ప్రభా, ఇప్పటి వరకు మా జీవితాల మీద, ఇతరుల జీవితాల మీద ఏ మాటలైతే మేము మాట్లాడామో ప్రభా, వాటి అన్నింటినీ యేసు నామంలో క్యాన్సిల్ చేస్తా ఉన్నాం ప్రభా తండ్రి. నీ యొక్క రక్తంతో వాటి అన్నింటినీ కడిగండి తండ్రి ప్రభా యేసయ్య. ఇదిగో ఇది మొదలుకొని తండ్రి ప్రభా, ఎవరైతే వాక్యం వింటున్నారో, ఎవరైతే లైవ్ చూస్తున్నారో ప్రభా, వారి జీవితంలో తండ్రి ప్రభా యేసు నామంలో ఇది మొదలుకొని తండ్రి ఆశీర్వాదానికి వారసులుగా వారు పిలువబడ్డారు కాబట్టి తండ్రి, ఖచ్చితంగా వారు ఆశీర్వదించబడాలి ప్రభా. ఈ సమయం ముందు నీ ఆత్మశక్తి కార్యాన్ని జరిగించండి ప్రభా. ఇక్కడ ఎవరైతే వాక్యం వింటున్నారో తండ్రి, వారి అందరి మీద నీకు ఆత్మను కుమ్మరిస్తుండగా వారందరూ బహు బలంగా వారు ఆశీర్వదించబడును గాక. వారి కుటుంబంలో ప్రతి చీకటి, ప్రతి ఇబ్బంది యేసు నామములో వారి నుంచి వెళ్ళిపోయి తండ్రి ప్రభా, వారు ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడుతుంది కాబట్టి తండ్రి, వారు ఆశీర్వదించబడి దీవించబడును గాక. అనేకుల కుటుంబాల్లో తండ్రి ప్రభా యేసయ్య, శాంతితోని, సమాధానంతో, నీకు ఆత్మతో నింపండి ప్రభా. ఇదిగో ప్రతి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా ఆత్మలో బలపరచండి ప్రభా. ప్రార్థన జీవితంలో అభివృద్ధి పరచండి, వాక్యం చదువులో అభివృద్ధి పరచండి, నీలో అభివృద్ధి పరచమని అడుగుతున్నాను ప్రభా. ఇదిగో ఎందుకంటే నీ వాక్యం సెలవిస్తుంది, ప్రియుడు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాలు సౌఖ్యంగా ఉంటాను కాబట్టి ఈ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఆత్మలో అభివృద్ధి చెందుతూ అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉండి దీవించబడి, ఆశీర్వదించబడి, అనేకుడికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను నా ప్రేమ కలిగిన తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.